అసలు నాకు ఏమాత్రం మన పాలనా పరంగా నాకు అనుభవం లేదు. అలాంటిది దాదాపు 2 లక్షల మంది ఉన్న ఈ పిఆర్ఎన్ఆర్డి ఆర్డబ్ల్యూఎస్ ఈ వ్యవస్థకి బాధ్యత తీసుకోవాలంటే చాలా సాహసంతో కూడుకుంది. ఇవన్నీ సక్సెస్ఫుల్గా ఇప్పటిదాకా చేయగలిగామంటే దానికి చాలా మూలకారకులు వెంకటకృష్ణ గారు. నేను బాధ్యత తీసుకున్నప్పుడు నాకు ఎవరు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అసలు నేను ఆలోచించలేదు. ఎవరు అంటే నా సంకల్పం మంచి చేయాలి, ఇప్పుడు దాకా అనుకోని ఇప్పుడు దాకా నెరవేరిని అన్నీ చేయాలి, ఇది నాకు చాలా కీలకంగా ఉండేది మనసులో. అలాంటి సమయంలో వెంకటకృష్ణ గారు ఒక 15 రోజులు లేటుగా వచ్చినప్పటికీ కూడా ఒక 2 నెలలు 3 నెలలు నాకు ఒక టీచర్ లాగా నాకు పాఠాలు తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక పిఆర్ఎన్ఆర్డి ఆర్డబ్ల్యూఎస్ యూనివర్సిటీకి వెళ్తే ఎలా ఉంటుందో నాకు అన్ని పాఠాలు తీసుకున్నాను. ఒక్కోసారి పాఠం కూడా ఎక్కువైపోతా ఉంటాం, కానీ చాలా ఆసక్తిగా ఉంది. మిగతా పనులు కూడా చూసుకోవాలి కాబట్టి ఒకసారి ఆయన్ని కొంచెం మన్నించమని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాను. కానీ కొన్నిసార్లు మనకి ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం పోదు. కొన్నిసార్లు కొంతమంది వ్యవస్థను నడిపే వ్యక్తులను చూసినా ఇలా ఉంటుందా, నిస్సహాయత వస్తుంది. కానీ నిజంగా ఇంకా భారతదేశం బతికుంది, ఇంకా వ్యవస్థలు బలంగా ఉన్నాయంటే కొన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది. అక్కడున్న యంత్రాంగాన్ని, బ్యూరోక్రసీని చూసి ఇంకా బతికుంది వ్యవస్థలు, ఇంకా బలంగా నమ్మగలుగుతున్నామంటే కొంతమంది వ్యక్తులు నడిపే విధానం. అలాగే ఆంధ్రప్రదేశ్లో అలాంటి బలమైన వ్యక్తుల్లో వ్యవస్థ ఇంకా పడిపోకుండా ఇంకా పట్టు కూర్చున్న వ్యక్తి, దాన్ని కాపాడుతున్న వ్యక్తుల్లో వెంకటకృష్ణ గారు నాకు తెలుసు. అంటే ఆయన సుదీర్ఘమైన 36-35 సంవత్సరాల ఆయన ఉద్యోగంలో ఒక చిన్నపాటి మరకలేదు ఆయన జీవితం మీద, చిన్నపాటి మీద. అందుకే అనుకుంటా బహుశా 10,000 మందికి మనకి పదోన్నతి కల్పించగలిగామంటే అలాంటి మచ్చలేని వ్యక్తి కాబట్టి మాట్లాడినప్పుడు చాలా బలంగా కనిపించింది నాకు. అసలు ఎంత అంటే నాకు ఎప్పుడు ప్రమోషన్స్ మా నాన్నగారిని చూశాను. ఆయనకి ఒక చిన్నపాటి కానిస్టేబుల్గా స్టార్ట్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకుంటా, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకుంటా ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా వచ్చి ఆయన కోరిక ఏంటంటే ఎక్సైజ్ సూపరింటెండెంట్ రిటైర్ అవ్వాలి. అది జరగల. సో ఒక ఉద్యోగ జీవితంలో ఒక చిన్నపాటి ప్రమోషన్ ఎంత కీలకమైందో అది నాకు చాలా బాగా తెలుసు, అది నా వ్యక్తిగతంగా బాగా తెలుసు. అందుకనే ఆ మాటల సందర్భంలో వెంకటకృష్ణ గారు నాకు చెప్పింది ఏంటంటే చాలా చేయాల్సినవి ఉన్నాయి సార్, మీరు కొంచెం సహకరించాలి దీనికి నన్ను, నేను పనిచేయడానికి సిద్ధంగా ఉంటాను సార్, మీరు చెప్పండి ఏంటంటే. అసలు ఆయన ముందుగా ఆయన చేసింది కొన్ని దశాబ్దాలుగా ప్రమోషన్లకి నోచుకొని ఒక 77 మంది అధికారులకి జెడ్పీసీఓలుగా ఆయన ప్రమోషన్స్ కనిపించారు. అంటే నేను ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా, ఒక మినిస్టర్గా నేను వెళ్ళి క్యాబినెట్లో మాట్లాడగలను, ఇవన్నీ చేయించగలను. కానీ దానికి కావాల్సిన బ్యూరోక్రాటిక్ వర్క్, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అంతా ఒక పని కట్టుకొని దాన్ని ఒక దీక్షలా చేయకపోతే అది ముందుకెళ్తుంది. అది జరిగింది అంటే ముందస్తుగా దాని వెంకటకృష్ణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 10,000కి పైగా ప్రమోషన్లు పూర్తి ట్రాన్స్పరెన్సీతో కల్పించగలిగాం. అంటే గతంలో నేను వినేవాడిని, ఒక రేట్ కార్డు ఉండేది, అంటే ప్రమోషన్ కావాలన్నా లేదంటే బదిలీలు కావాలన్నా నేను తీసుకోకని చెప్పాను. నాకు మీరు పనులు చేయకపోయినా పర్లేదు, ఎవరు చేయకపోయినా పర్లేదు, కానీ నాకు ఇలాంటి పేరు మటుకు తెప్పించుకొని అనేది నేను చాలా సున్నితంగా చెప్పాను. కానీ
అసలు చెప్పాల్సిన అవసరం కూడా రాకుండానే వెంకటకృష్ణ గారు లాంటి ఒక నిబద్ధత నిజాయితీ గల వ్యక్తి నాకు పేషీలో ఉండటం నాకు నిజంగా చాలా చాలా అదృష్టం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో పంచాయతీరాజ్కు ఉన్న పేరు ఇంత బలంగా ఉంది. గతంలో 100 కోట్లు చేయగలిగింది, ఈ రోజున దాదాపు 1000 కోట్లు ట్యాక్స్ కలెక్ట్ చేయగలిగామంటే ఆ రోజు మేము ఇచ్చిన ప్రమోషన్స్ కానీ, ఆ 77 మంది అధికారులకి, జెడ్పీసీఓలకి ప్రమోషన్లు కానీ, ఇవన్నీ ఏంటంటే ఒక మోటివేషన్ ఇచ్చిన పని చేయడం. దానికి ఆ మోటివేషన్ ఎందుకు చేస్తారు? ప్రతి ఒక్కళ్ళు వెంకటకృష్ణ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు పదే పదే చెప్పేది, మేమందరూ యువకులుగా ఉద్యోగాలకు వచ్చినప్పుడు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, నాలాంటి వ్యక్తులు కావచ్చు, మేమందరూ ఉద్యోగాలకు వచ్చినప్పుడు నిజంగా పని చేద్దాం దేశం కోసం, సమాజం కోసం తపన ఉంటుంది. ఒక్కోసారి ఈ బ్యూరోక్రాటిక్ అప్రోచ్ లేదంటే పొలిటికల్ నేచర్లోనూ ఎక్కడో అందరికీ ఒక నైరాశ్యం వచ్చేస్తాయి. నేను మటుగా నైరాశ్యంకి లోన్ అవ్వలేదు, ఏదో కొంత ప్రయత్నం చేస్తూనే ఉండేవాడిని. అని మళ్ళీ ఆయనకి ఇది ఏదైనా సాధ్యపడితే మీ నేతృత్వంలో సాధ్యపడద్దని చెప్పి ఎన్ని రిఫార్మ్స్ పట్టుకొచ్చారంటే, ఆయన నాకు తెలియదు, నాకు ఫ్యూ డేస్ బ్యాక్ వరకు ఆయన రిటైర్డ్ అయిపోతే నాకు మైండ్లో కూడా లేదు. ఆయన రిటైర్డ్ అయిపోతున్నారంటే మొత్తం నా భుజం కొట్టేసినట్టు అయిపోయింది. అలా ఎలా పంపిస్తామని అనుకున్నాను. సో నాకు అంటే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఎంత చేయాల్సి ఉంది రాష్ట్రానికి కానీ, పంచాయతీరాజ్ ద్వారా లేదంటే రూరల్ డెవలప్మెంట్ ద్వారా, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా ఎంత రిఫార్మ్స్ ఉన్నాయి. నిజంగా ఇలాంటి వ్యక్తి కనుక నిజంగా గుర్తించి కనుక ఉండుంటే ఒక 15 సంవత్సరాల క్రితం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ ఇంకో చాలా ఒక ప్రవాహంలో పరిగెట్టింది. మరొకసారి మన డెస్టినీ కూడా మనం అర్థం చేసుకుని అట్లాగా ముందుకెళ్ళాలి. అంటే నేను తీసుకున్నాక పంచాయతీరాజ్లో కేవలం పిటిషన్స్ తీసుకొని పైకి ఫార్వర్డ్ చేసే వ్యవస్థలా కాకుండా ఒక ప్రజల్ని కష్టాలు తీర్చే ఒక పవర్ హౌస్లా మారాలి అని చెప్పి నేను మీ స్థాయిలో రిజాల్వ్ చేయలేని సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురండి, దానికి మనందరం కలిసి పరిష్కారం వెతుకుదాం. మీరు ప్రజల కోసం ఒక అడుగు ముందుకేసి కమిట్మెంట్తో నిలబడితే నేను ఒక 100 అడుగులు వేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే గాలివీడులో ఒక ఎంపీడీఓని దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్న లోకల్ పొలిటికల్ లీడర్షిప్ ఎవరు దాడి చేసినప్పుడు నేనే స్వయంగా వెళ్ళి ఆయనకి భరోసా కల్పించాను. అంటే ఎందుకు చేశానంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఆ భద్రత కల్పించలేనప్పుడు విధులు ఎలా నిర్వహిస్తారు? ఆ చిన్న ఉద్యోగే కదా, ఈ స్థాయి ఉద్యోగం వదిలేయటం నాకు ఎందుకు నచ్చలేదు. ఎందుకంటే ప్రతి ఉద్యోగిలో, ప్రభుత్వ ఉద్యోగులు నా తండ్రిని చూసుకున్నాను. నా తండ్రి పరిస్థితులు ఉంటే ఎలా ఉంటుంది. అందుకే నాకు చాలా గుండెలోతులు తీసుకున్నాను. అలాగే శ్రీశైలం సమీపంలో చెక్ పోస్ట్ దగ్గర అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేస్తే వ్యక్తులపై వెంటనే అసలు సెకండ్ ఆలోచించకుండా కేసులు నమోదు చేశాం. ఆ వ్యక్తులకి, బాధితులకి భరోసా కల్పించాం. ఈ విధి నిర్వహణలో భాగంగా ఉద్యోగులు ఎదుర్కొనే కేసులు త్వరగా తేలకపోవడం వల్ల అర్హులైన వారికి తమకు రావాల్సిన ప్రమోషన్స్ని కోల్పోవడం జరిగింది. జీవితాంతం సేవ చేసిన ఉద్యోగులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్లో విశ్రాంతకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఇబ్బందులు పడటం, సుదీర్ఘకాలంలో విచారణ సాగదీయటం ఉద్యోగులకి తీవ్ర మానసిక క్షోభకు గురై వారి గుండె ధైర్యం, మనోధైర్యం దెబ్బతింటుంది. సో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, నీటి సరఫరా శాఖ పరిధిలో కేసులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. విచారణ ప్రక్రియలను చాలా తొందరగా ముగించి నిర్దోషులుగా తేలిన ఉద్యోగులకి వెంటనే లబ్ధి చేకూరేలా చేశాం. ఇవన్నీ దగ్గరుండి ముందుండి ప్రతి ఫైల్ని చదివి ఈయన పాపం నలిగిపోయాడు. అంటే కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే వెంకటేశ్వర గారు చెప్తా ఉంటే 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఇంకొన్ని కేసులు 20 సంవత్సరాల పైన, ఆ మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆయన మీద కేసు పోలేదు. అలాంటి ఆయన చాలా ఒక ఎంపతి తోటి నా దృష్టికి తీసుకొచ్చి ఇప్పుడు నా ముందు రిటైర్మెంట్ ముందు రోజు నాకు ఆయన చెప్పిన 2 days ముందు, ఏదైనా సరే ఇలాంటి ఉంటే 6 నెలలు, మ్యాక్సిమం 3 నెలలు, అంతే కదా సార్, 3 to 6 months. కానీ సంవత్సరాల తరబడి ఎమోషన్స్ పోతాయి, మర్చిపోతారు, అసలు న్యాయం జరగట్లేదు, వీటికి పాపం ఇంకా నలిగిపోతున్నారంటే అంటే ఎంత ఒక తప్పు జరిగినప్పుడు వెంటనే శిక్షించేసి ముందుకు వెళ్ళిపోవాలి తప్ప దాన్ని అలాగే పట్టు కూర్చొని
ఎవరికి ఒక తృప్తినివ్వకుండా, శిక్షకి నోచుకోకుండా వాళ్ళు ఎప్పుడో త్రిశంకు స్వర్గంలో పెట్టడం, ఇవన్నీ కరెక్ట్ చేయాల్సినవి చాలా ఉన్నాయని చెప్పి నా 3 days ముందు చెప్పారు నాకు. నేను అదే చెప్పాను, సార్ మీరు ఇన్ని రిఫార్మ్స్ పెట్టుకొని మీరు రిటైర్ అయిపోతే ఎట్లా, మరి నన్ను ఎట్లా వదిలేసి ఎట్లా మీరు అని చెప్పాను. సో అలాగే 10,000కి పైగా ప్రమోషన్స్ ఇచ్చామంటే చాలా సింపుల్గా కూర్చున్నాం. ఆయనను ఎంత ఒకలా కూర్చొని రోజు మాట్లాడి ఎంత బ్రెయిన్ వాష్ చేశారంటే నేను వెంకటేష్ గారిని అయిపోయాను. నేను ఉద్యోగం అయిపోయాను, మినిస్టర్ని మర్చిపోయా. క్యాబినెట్లో కూర్చున్నప్పుడు చెప్పి పాపం మేము నలిగిపోతున్నాం సార్ ఇట్లా మాట్లాడాను. అంటే ఒక వ్యక్తి ఎంత తపన పడతాడు ఈయన, అంటే ఎంత నాకు ఎమోషనల్గా ఉంటుందంటే ఎంత తపన పడతారు ఈయన తన తోటి ఉద్యోగుల కోసం. వ్యవస్థ బాగుండాలి, ఆయన కోరిక అంతా ఏంటంటే వ్యవస్థ బాగుంటే కదా సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఆ వ్యవస్థ కోసం తపన పడిన నేను చూసిన అత్యంత అరుదైన వ్యక్తుల్లో వెంకటేశ్వరరావు.